ఇది సికందర్ కాదు, సిక్ అందర్. హాయ్ గైస్, ఫస్ట్లీ అందరికీ హ్యాపీ ఉగాది, ఇంకా ఈద్ ముబారక్. ఈ శుభదినాన నేను ఏఆర్ మురుగదాస్ ఇంకా సల్మాన్ ఖాన్ మూవీ సికందర్ చూస్తాను భయ్యా. ఈ రోజే రిలీజ్ అయింది థియేటర్స్ లో. ఈ సినిమా ఎలా ఉందంటే, ఏఆర్ మురుగదాస్ ఈ సినిమా తీసినందుకు ఆయన పోలీసుల ముందుకెళ్ళి సరెండర్ అయిపోవాలి భయ్యా. ఇది సినిమా కాదు, క్రైమ్. సినిమా ప్లాట్ పరంగా బాగుంది భయ్యా, కానీ టేకింగ్ ఏ సీరియల్ లా ఉంది. యాక్చువల్లీ సీరియల్స్ కొంచెం బెటర్ గా ఉంటాయి. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే వర్స్ట్ భయ్యా. చాలా మంది సౌత్ ఇండియన్ యాక్టర్స్ ఈ సినిమాలో ఉన్నారు. నువ్వు సౌత్ ఇండియన్ యాక్టరా? వచ్చాయి అలా సెలెక్ట్ చేసినట్టున్నారు అందరినీ. ఈ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళ కెరియర్ వర్స్ట్ పర్ఫార్మెన్స్ లిస్ట్ తీస్తే సికందర్ సినిమా ఫస్ట్ లో ఉంటుంది భయ్యా. శర్మాన్ జోషి అని ఒక మంచి యాక్టర్ ఉంటాడు భయ్యా, 3 Idiots సినిమాలో చూసుంటారు ఆయన్ని. ఆయన పర్ఫార్మెన్స్ కూడా వర్స్ట్ గా ఉంది. రష్మిక లుక్స్ అయితే టూ బ్యాడ్ గా ఉంది భయ్యా. కానీ రిలీఫ్ ఏంటంటే ఫస్ట్ 25 minutes కే ఆమెను చంపేస్తారు. ఆమె ఈ సినిమాకి చేసిన ప్రమోషన్స్ లోనే ఎక్కువసేపు కనిపించింది. స్పాయిలర్స్ ఇస్తున్నావు ఏంట్రా అని అనుకోవచ్చు మీరు, బట్ ఈ సినిమా పెద్ద స్పాయిల్డ్ ప్రోడక్ట్ భయ్యా. రష్మిక 25 minutes లోనే చనిపోతుంది భయ్యా, కానీ అక్కడక్కడ హీరో ఇమాజినేషన్ లో వచ్చి కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు నా ఫీలింగ్. సల్మాన్ ఖాన్ పర్ఫార్మెన్స్ అయితే స్పూఫ్ టైప్ పర్ఫార్మెన్స్ లా ఉంది భయ్యా. ఆయనే స్పూఫ్ చేసినట్టుంది. ఎమోషన్ సీన్స్ లో మనకి ఏడుపు రావాలి, కానీ నాకైతే నవ్వొచ్చింది భయ్యా. అసలు ఈ సినిమా ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేశాడా అన్న డౌట్ ప్రతి హాఫ్ సెకండ్ కి వస్తుంది భయ్యా. నాకు తెలిసి బాలీవుడ్ లో సీనియర్ మోస్ట్ కో డైరెక్టర్ డైరెక్ట్ చేశాడు ఈ మూవీని. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వరస్ట్ గా ఉంది భయ్యా. ఓన్లీ పాజిటివ్ ఏంటంటే సినిమా ప్లాట్ ఇంకా సినిమాటోగ్రఫీ. ఒక కమర్షియల్ ఫిల్మ్ కి సినిమాటోగ్రఫీ ఎలా ఉంటుందో రిచ్ అండ్ కలర్ఫుల్ గా ఉంది. రెస్ట్ ఇన్ పీస్. ఈ సినిమా ఈద్ రోజు చూస్తే మీరు రాంగ్ డీడ్ అవుతుంది. ఈ ఉగాది రోజు ఈ సినిమాని చూస్తే మీ బాడీ సమాధి అవుతుంది. యూజువలీ ఏదైనా బ్యాడ్ మూవీ నాకు నచ్చింది అని ఎవరైనా చెప్తే నేను జడ్జ్ చేయను భయ్యా, కానీ సికందర్ సినిమా మీకు నచ్చిందని మీరు అంటే పక్కా జడ్జ్ చేస్తాను నేను. అంతే భయ్యా. సిక్ అందర్ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 0.78 టమాటోస్ భయ్యా. మీరు చూడండి ఎట్ యువర్ ఓన్ రిస్క్. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చు. నేను ఇంత చెప్పాక కూడా మీరు సినిమా చూస్తానంటే నా తరపున నేను 2 టికెట్లు గివ్ అవే ఇస్తాను మీకు. నా ఇన్స్టాగ్రామ్ ఐడికి సిక్ అని మెసేజ్ చేయండి. బాయ్ గైస్, వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది అండ్ ఈద్ ముబారక్.